సో ఇది మా సుహాస్ బ్రో వాళ్ళ కిచెన్. చూసి రిచ్గా ఉంది, భలే ఉంది కదా అని చెప్పేసి అనుకోకండి. ఎంతైనా బ్యాచిలర్స్ కిచెన్ లాగే ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా మీరు దీన్ని? బ్యాచిలర్స్ కొంపలోనే చూస్తారు వీటిని. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మెస్సీ కిచెన్. అంత మెస్సీగా ఉంటుంది, అది భయపడకండి. చూడండి కబోర్డులు అంతా షోకే, ఆ బోర్డులన్నీ అంత ఖాళీ, ఏం ఉండవు ఆడ ఒక్క లోపల. అవన్నీ ఆ పై ఫ్లోర్ ఖాళీగా ఉంది. అందదాని నైస్. చూడు మొత్తం చికెన్ మొత్తం నీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడా? చిల్లీ వినేగర్, చిల్లీ సాసు, నూడిల్స్. ఏంటి బ్రో సాయంత్రం చేయతే సెట్ చేద్దాం. మసాలాలు గిసాలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, నాకు ఒకటి చెప్పు, ఈ ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసి ఎంతకాలం అయింది? యూజ్ చేస్తాం, అలా యూజ్ చేస్తాం. ఏది ఇది యూసేజా? వామ్మో, ఓర్ నాయనో. ఓకే ఓకే, ప్రొఫెషనల్ కుక్కర్సే ఉన్నారు అయితే. అదే చెఫ్. చలో, గుడ్లో ఏం వెరైటీ చేయబోతున్నావు? గుడ్డు ఇగురా, గుడ్డు పులుసా, గుడ్డు ఏం చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు? గుడ్డు ఎగ్ ఫ్రై. ఓకే, పగలేదు. ఆనియన్స్ కట్ చేయాలి. మూడు ఆనియన్స్. ఎన్ని గుడ్ నువ్వు చెప్పాలి, సరిపోతాయా లేదా అనేది. ఇద్దరం ఉన్నాం. ఈ లెక్కలు కూడా చెప్తేనే మన దాంట్లో చూసే బ్యాచిలర్స్ కూడా ఆలోచిస్తారు, ఓకే లెక్కలు ఇవ్వ అని చెప్పి. 3 సరిపోతాయా? ఓకే, సో 2 మనుషులు అయితే 3 ఉల్లిపాయలు సరిపోతాయి అంటండి. 3 పెద్ద సైజు, చిన్నవి కాదు. ఓకే, కట్ చేసుకోవాలి, చిన్నగా కాకుండా నిలువుగా. ఓకే, లాగా చెప్పు, గైడ్లైన్స్ ఇవ్వు మన వ్యూవర్స్కి. జాగ్రత్తగా కట్ చేసుకొని అంతే. ఓకే, ఇక మొదలెడదామా? తగినంత అయ్యా, నేను మొన్న మాకి వేరే వీడియో చేశా కదా, శేషు బ్రో కూడా ఇంతే, తగినంత. ఎంత చెప్పట్లేదు, తగినంత అంతే. ఓకే, కొంత రిమూవ్ అయ్యేది ఉంటారు, కొంత నార్మల్ వాళ్ళు ఉంటారు. నేను ఆయిల్ మంచిగా చేస్తా, కొంచెం అంటే కొంచెం మనకి బేస్కి వెళ్ళాలంటే ఏం లేవు కాబట్టి. ఓకే, జీలకర్ర, ఆవాలు. ఓకే, అవును, గెరిటేది బ్రో, గెరిటేది దాచా లోపల చాలా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే చాలా మంది నాన్ స్టిక్ ప్యానల్స్ మీద చాలా మంది స్టీల్ వారంటీ కోసం కడుగుతూ ఉంటారు. ఓకే, వారంటీ 1 year వరకు పోయిందంటే, సో అందుకని వుడెన్ వాడుతున్నా. ఓకే, వాడితే ఏంటంటే మనకి ఏం కాదు, జాగ్రత్త చేయాలి. సెట్. కలపాలి. ఏమేయాలి? ఉప్పు. ఓకే, ఫైన్. ఎందుకు? తగినంత, టేబుల్ స్పూన్ అంత ఉప్పు. ముందు ఎందుకు వేస్తే పట్టుకుంటుంది అనమాట. ఆనియన్స్ పట్టుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా బాగుంటుంది, కొంచెం టేస్ట్. ఆనియన్స్కి ఎగ్ ఫ్రై కాబట్టి ఉప్పు ఫస్ట్ కొంచెం 1.5 స్పూన్ వేసా. ఓకే, కొంచెం పసుపు వేయాలి ఇప్పుడు. ఓకే, ఏదో ఫార్మాలిటీకి ఫార్మాలిటీకి కొంచెం పసుపు వేయాలి. అందరు వేస్తున్నారు కాబట్టి మనం వేస్తున్నాం అంతేగా. పసుపు. ఓకే, అదేం బ్రో, పసుపు వేయగానే గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఈ గోల్డ్ ఆ గోల్డ్ కాదు కదా. ఇది రోల్డ్ గోల్డ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఎక్కడున్నా నన్ను అడుగుతాను బ్రో, నీ రూమ్ నాకు తెలుసుదా? నువ్వు మళ్ళీ కామెడీ చేస్తావు బ్రో.
సరే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సంగతి ఏంది? ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తే 2 నిమిషాలు వస్తుంది, 6 minutes. సో ఎలాంటి చోట్ల ఇన్స్టామార్ట్ అనేది వాడాలనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం గైస్. సో ఈ ఇలాంటి యాప్లన్నీ ఈరోజు అంత అభివృద్ధి చెంది ఆ స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం ఎవరు బ్రో? మనలాంటి బ్యాచులర్సే. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ స్విగ్గీ వాడు కనుక మా వీడియో చూసి మా వీడియోని వాడు కూడా ఆదరించి ఇన్స్టామార్ట్ని మేము ఇలా ఈ వీడియో మా యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఏంటి బ్రో అలా అంటావు? ప్రమోషన్ ఏదైనా ప్రమోషనే మళ్ళా. ఇన్స్టామార్ట్ వాళ్ళు కొంచెం మాకు అప్పుడప్పుడు మాకు కావాల్సినవి ఏమన్నా ఫ్రీగా ఆర్డర్ పెట్టుకునే లాంటి కూపన్లు ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది, ఆనందిస్తాం. బ్రేక్ ఇస్తాం, మీకు బ్రేక్ ఇస్తాం మేము. సో ఇప్పుడే ఆర్డర్ చేసా బ్రో. ఓకే 3:38 అయింది మన టైము. 7 minutes చూపిస్తుంది. ఓకే అంటే ఏ టైం వరకు రావాలి? 45 వరకు రావాలి. చూద్దాం బ్రో. వచ్చిందా? 6 minutesకే వచ్చాడుగా. ఓకే సో ఇన్స్టామార్ట్ గ్లాడ్ టు యూ. సో మీరు చూపించిన టైంకి ఇన్ టైంలో వస్తున్నారు కాబట్టి మేము మీకు ఒక 10 పాయింట్లు వదలుచుకున్నాము. ఇన్స్టామార్ట్ మీ కిందకి ఇచ్చిన 10 పాయింట్లు నేను తీసేస్తున్నాను సార్. ఏంటి? నో కూలింగ్. మళ్ళీ మా వాడు పెట్టిన ఆప్షన్ చిల్డే. అరే ఆప్షన్ చిల్డేగా పెట్టావు, ఇదేదో లైట్గా ఉంది. ఏంటి? దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే సార్. ఎంత తగినంత గోల్డ్ అయింది ఆనియన్స్. బ్రో మంచిగా ఉడికినాయి, ఇది మంచిగా మళ్ళీ వేగినాయి మంచిగా సెట్. కారం కూడా దీనిలో ఫస్ట్ ఆనియన్స్ పట్టుకొని అలా ఇది కూడా తగినంతనే. కారమా? ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. అదే డైరెక్ట్ కారం వేసేస్తున్నాం అట్లా అంటే అట్లా వేస్తారా? కలుపుకొని ఇది మిక్స్ చేసినాక మళ్ళీ కొంచెం వేస్తే ఓకే బాగుంటుంది. ఇక్కడ మొత్తం కారంగా కలుగుతుంది. ఎక్కువ మిర్చిలు వేయాలన్నమాట, ఓన్లీ కారంతోనే మేనేజ్ చేస్తాం. మిక్సింగ్. నెక్స్ట్ ఒకటి 2 ఎలా చెప్తున్నా తెలుసా? మగధీర సినిమాలో కనుక వాడు చంపుతాడు చూసావా? 3 4 5 అంతే. నీకు 2.5 నాకు 2.5. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకొని కలపాలి. ఎప్పుడైనా ఎగ్ ఫ్రై చేసేటప్పుడు నార్మల్గా ఆనియన్స్ ఎక్కువ వేసి ఎగ్ తక్కువ వేస్తే బాగుంటుంది అంటారు నార్మల్గా. ఓహో, నాకు కూడా మంచి అట్లనే అనిపిస్తుంది. మరి ఈరోజు చూద్దాం. ఈ ఆమ్లెట్ తెచ్చినట్టే అటు ఇటు తెచ్చామనుకో సెట్. చూడడానికి కలర్ఫుల్గా బాగాలేదు కాబట్టి సెట్ బ్రో. ఆ ఎగ్ మసాలా ఎప్పుడు వేస్తావు? అది ఇలా ఇప్పుడు వేయాలి. ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే కర్రీ కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఓకే చూసారా గైస్, అద్భుతమైన గుమగుమలాడే ఒక రెసిపీ మన సుహాస్ బ్రో చేసిన ఎగ్ ఫ్రై. బాగానే అంటే ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్పేస్తున్నా బ్రా. ఇప్పుడు కొంచెం కారం వేయాలి. నువ్వు కూడా బాగానే చెప్తున్నావు, ఎందో రోజు వంటలు నేర్పించేవాడికి మళ్ళీ. కారం నేను ఎక్కువనే వేస్తాను. వామ్మో, కొంచెం నన్ను చూసుకొని అయ్యి. నేను కారం తక్కువ తింటా. నైట్ అన్ని నడవ మన దగ్గర ఎక్కువ కలిపామనుకో మొత్తం చిన్న అవుతుంది. అలా కూడా కొంచెం అంత అనిపించదు. ఓకే, సో ఇది ఎగ్ మసాలా. సో మీరు ఎప్పుడైనా ఎగ్ ఇది ట్రై చేస్తే ఎగ్ మసాలా కూడా ట్రై చేయండి. గరం మసాలా
అయిపోయింది వంట. అయిపోయిందా? అయిపోయాక మంచిగా స్విచ్ ఆఫ్ చేసేసి స్విచ్ ఆఫ్ స్టవ్ని స్విచ్ ఆఫ్ చేయాలి. పోయి అప్పుడు కొత్తిమీర చిన్న చిన్నగా పైన పైన చల్లితే గుమ్మగుమ్మలు ఆడుతుంది వంట. తెలుసుగా, ఒక ఆర్టిస్ట్ దగ్గర కలర్స్ అంత ముఖ్యమో ఒక చెఫ్ దగ్గర కొత్తిమీర అంత ముఖ్యమండి. ఎండ్ ఆఫ్ ద డే డిష్ అయిపోయాక దాని మీద అలా అలా కొత్తిమీర చల్లితే బా ఆ వాసనకి, ఆ ఇదికి, ఆ ఫీలింగ్కి బో. మొత్తం చేసేటప్పుడు నేను ఏమర్థం చేసావు మొత్తం చేసేటప్పుడు నువ్వు చేసినప్పుడా ఏం అబ్జర్వ్ చేశానా? లిడ్ పెట్టలేదు ఎప్పుడు. అది లిడ్ అసలు వాడలేదు మా వాడు. ఇప్పుడు పెట్టాలి. బంధిద్దాం వాసన గుమ్మగుమ్మలను బంధించి లాస్ట్ ఓపెన్ చేస్తే సెట్. వెళ్ళాలన్నమాట. ఓకే, సో దట్స్ హౌ అవర్ కుకింగ్ వీడియో generated. Thank you.